ఏకాదశి నాడు ఉపవాసం అంటే అన్నం తినకుండా పగట కూర్చోవడం అని మీకు ఎవరు చెప్పారు? జాగరణ కూడా ఉంది. అందుకే ముక్కోటి ఏకాదశి నియమాలు అన్వయమయ్యేది మళ్ళీ 3 తిథులకు అన్వయం అవుతాయి. 1 మహాశివరాత్రి, 2 గోకులాష్టమి, 3 శ్రీరామనవమి. ముక్కోటి ఏకాదశి నాడు ఏ నియమాలు పాటిస్తారో అవే నియమాలు ఆ 3 తిథుల్లో పాటించాలి. ఈ 3 తిథులలో కూడా మీరు రాత్రి నిద్రపోకూడదు, పగలు ఏమీ తినకూడదు. అందుకే చూడండి, మహాశివరాత్రి నాడు నేను పరిచయం చేయడానికి మీకు ఆ తిథి బాగుంటుంది. మహాశివరాత్రి అంటే జాగరణతో కూడిన ఉపవాసమే. అందుకని నిద్రపోయి ఉపవాసం చేసేస్తానంటే అప్పుడు ముందు రోజు ఏ ఇంజక్షనో చేయించేసి పడుకోవచ్చు. 12 గంటల తర్వాత తెలివచ్చే ఇంజక్షన్ ఒకటి. అలా కుదరదు. మీరు నిద్ర కూడా విసర్జించాలి. ఎందుకో తెలుసా అండి, నిద్ర విసర్జించడంలో చాలా పెద్ద క్లేశం ఉంటుంది. 1 తినలేదు, 2 తాగలేదు, ఒక స్థితికి వచ్చేటప్పటికీ నిస్త్రాణ కొంచెం వస్తుంది. వచ్చి ఫోన్లే అలా పడుకుంటే బాగుండు, కాస్త ఉత్తరీయం వేసుకుని అనిపిస్తుంది. అలా పడుకోకూడదు. అందున దీక్షితుడు అందుకే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోకూడదు. అలాగా మీరు పగలు రాత్రి కూడా ఏకాదశి తిథి ఉన్నంతసేపు, అంటే ఏకాదశి ఎప్పుడు మొదలైందో అప్పుడు ఒక రాత్రి కూడా పరివ్యాప్తం అవుతుంది. ఆ రాత్రి ఆ పగలు మీరు జాగరణ యందు ఉపవాసమునందు ఉండాలి. అంటే మారుస్తూ ఉండాలి. ఒకటే చేస్తున్నారనుకోండి, మనసు ఏమవుతుందంటే దాన్ని విడిచిపెట్టి ఇంకో చోటుకి వెడుతుంది. అందుకే ఏకాదశి చేసేటప్పుడు ఏం చేస్తారంటే సంఘంగా చేస్తారు.